హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోమ్గాడ్ ఎఫ్ఎంకి స్వాగతం సుస్వాగతం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు వింటారు. సో పాయింట్స్ నెంబర్ 1 యువర్ లవ్లీ వాయిస్ విత్ మీ నేను మీ సోమ్గాడ్ ఎఫ్ఎంతో మరొక అప్డేట్. సో మీ ముందుకు వచ్చిందనమాట. ఏంటంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటి కాలేజీలో నలుగురు గంజాయిని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమంలో పట్టుకోవడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్గా వాళ్ళ నుంచి 2 కిలోల గంజాయి మరియు 1 లీటర్ హ్యాష్ ఆయిల్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇద్దరు ఈ యొక్క మాదక ద్రవ్యాలను నలుగురు విద్యార్థులకు అమ్మేటువంటి సమయంలో పోలీసులు వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకొని అదే సమయంలో వాళ్ళపై దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిలో ఏంటంటే నలుగురిని పట్టుకోవడం జరిగింది. బట్ ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అంటే గనక వీళ్ళు కాలేజీ నుంచి ఒడిస్సాకెళ్ళి అక్కడ మాదక ద్రవ్యాలను కొనుక్కొని ఇక్కడ మళ్ళీ విద్యార్థులకు అమ్ముతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఓ మై గాడ్! చూడండి యువత ఎలా చెడిపోతున్నారో చూడండి. సో దయచేసి తల్లిదండ్రులారా మీ పిల్లలు భవిష్యత్తు ఏంటనేది ఒక్కసారి మీరు కూడా కన్నేయండి. కాలేజీలో చదువుతున్నప్పుడు మాక్సిమం వాళ్ళ యొక్క మంచి చెడులను ఏంటనేది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా గానీ లేదంటే కాలేజీ ప్రొఫెసర్స్, ఉపాధ్యాయుల ద్వారా గూడా మీరు తెలుసుకుంటే చాలా చాలా మంచిదనమాట. ఎందుకంటే నేటి తరం యువత దేశానికి నిలువుటద్దంలాగా నిలవబోతూ ఉన్నారు గాబట్టికి సో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా మీ పిల్లల యొక్క భద్రత అనేది మీ చేతిలో ఉంటుంది. ఎనీవే అర్థమైతే ఆలోచించండి. వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్‌గడ్ ఎఫ్ఎంతో మరొక అప్డేట్స్‌తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు. నమస్తే. టాటా.